నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని హెచ్చరించారు పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని గీతాబాయి. డిఆర్ఎండి హెచ్ఓ డాక్టర్ గీతాబాయి ఛార్జ్ తీసుకున్న అనతి కాలంలోనే తనదైన శైలిలో ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఆరోగ్య శాఖ అన్ని రంగాల కంటే ముందుండాలని అహర్నిశలు శ్రమిస్తున్నారు. పిహెచ్సిలో ఎల్లవేళలా వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందించేలా ఆదేశాలిస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ అన్ని మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఉండాలని, లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందంటున్న డిఎంఆర్డి హెచ్ఓ డాక్టర్ గీతాబాయితో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల అందిస్తున్న ఆది ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లాకు నూతనంగా డాక్టర్ గీతాబాయి గారు కృష్ణా జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ అయితే వచ్చి ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టడం కాంచి ఇక్కడ మన జిల్లాలో చూసుకుంటే అనేక పిహెచ్సి సెంటర్లకు వెళ్ళి పరిశీలించి దగ్గరుండి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఈరోజు మనతో పాటు డాక్టర్ గీతాబాయి గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం గారు, మీరు ఈ జిల్లాలోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా చురుగ్గా అన్ని కార్యక్రమాల్లోని కూడా మీరు పాల్గొంటున్నారు. అసలు మీరు ఏ విధమైన కార్యక్రమాలు చేపడుతున్నారు మేడం? ఓకే, నమస్కారం. అంటే నేను జాయిన్ అయ్యి 20 రోజులైంది. ఇప్పటికీ మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో వైద్య శాఖ పరంగా కార్యక్రమాలన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహించడానికి, ప్రజలకు అన్ని సేవలు అందుబాటులో తేవడానికి ముందుగా తీసుకున్న చర్యలు ప్రతి పిహెచ్సిలో డాక్టర్స్ వేళకు అందుబాటులో ఉండేటట్టు చేయగలిగాము. అందరూ 9 గంటలకల్లా వాళ్ళ ఎఫ్ఆర్ఎస్ మానిటర్ చేసుకొని డాక్టర్స్ అవైలబిలిటీ 9 to 4 ఉండేటట్టు చేసాం. అట్లానే 24 గంటలు స్టాఫ్ నర్సెస్ డ్యూటీస్లో ఉండేటట్టు చర్యలు చేపట్టాం. ఎందుకంటే దానివలన మనకు డెలివరీస్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో పిహెచ్సిలో కూడా డెలివరీ ఇంప్రూవ్ చేయడానికి ప్రణాళికలు వేసుకున్నాము. అట్లానే మిగిలిన సిబ్బంది కూడా అందరూ సమయభావన, ఎక్కడ సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకుంటూ ఏఎన్ఎంస్కి కానీ సబ్ సెంటర్ పరిధిలో ఎంఎల్హెచ్పిస్ వీళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే వాళ్ళకు కూడా రెగ్యులర్గా డౌన్ లెవెల్ దాకా కూడా నేను వాళ్ళ కాన్ఫరెన్స్లు పెట్టి అలర్ట్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము. అట్లానే జిల్లాలో వైద్యశాఖ పరంగా ఇప్పుడు దాకా జరుగుతున్న కార్యక్రమాలు బాగానే ఉన్నాయి. ఇంకొద్దిగా మెరుగుదలగా చేయడానికి ప్రణాళిక వేసుకున్నాము. ముఖ్యంగా ఇప్పుడు వేసవి మొదలైంది. దీనికి సంబంధించి అన్ని పిహెచ్సిల్లో, సిహెచ్సిల్లో, అట్లానే సబ్ సెంటర్ పరిధిలో ఇంక్లూడింగ్ ఆశా వర్కర్స్ దగ్గర కూడా ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచి ప్రజలకి నిరంతరము కూడా వాళ్ళకి ఏదైనా వడదెబ్బ లక్షణాలు ఉన్నా కూడా వాళ్ళని అలర్ట్ చేసి సమీప ఆరోగ్య కేంద్రాల్లో ట్రీట్మెంట్ తీసుకునే దిశగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి చర్యలు చేపట్టడం జరుగుతుంది. వెంటనే వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి వాళ్ళు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అయితే వాటిని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. హాస్పిటల్స్ కూడా మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్, రెన్యువల్స్ తప్పకుండా చేసుకుంటూ వెళ్ళాలి. రేట్స్ డిస్ప్లే చేసుకోవాలి. ఎక్కడ కూడా ఈ స్కాన్ సెంటర్స్ లింగ నిర్ధారణ చేయకూడదు. అది చేస్తే మాత్రం చాలా క్రైమ్ రిజిస్టర్ అవుతుంది వాళ్ళ మీద. అది కూడా వాళ్ళకి సూచనలు ఇస్తూ ముందుకెళ్తున్నాం. మేడం, ముఖ్యంగా జిల్లాలో చూసుకున్నట్టే కొంతమంది ఆర్ఎంపీలు వాళ్ళే వైద్యం చేసి మెడిసిన్ అమ్మేయించడం, అంటే పెద్ద పెద్ద వైద్యాలు కూడా వాళ్ళే చేస్తున్నారు. వారికి ఎటువంటి హెచ్చరిక మీరు జారీ చేస్తారు? ఆర్ఎంపీలు వాళ్ళు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్, ఓన్లీ వాళ్ళకి ప్రథమ చికిత్స కేంద్రం అని పెట్టుకోవాలి, కానీ ఎక్కడ వాళ్ళు క్లినిక్స్ పెట్టి హాస్పిటల్స్ బెడ్స్ వేసి చేయడానికి లేదు. అలానే ఇంజెక్షన్స్ అవి కూడా ఎక్కువ చేయకూడదు. వాళ్ళు ట్యాబ్లెట్స్ ఏదైనా ఇచ్చుకుంటే అది కూడా పారాసిటమాల్ అలాంటివి తప్పించి ఇంజెక్షన్స్ చేయడము, హైడోస్ యాంటీబయాటిక్స్ ఇవ్వడము, ట్రీట్మెంట్స్ బెడ్స్ పెట్టుకొని చేయకూడదు. మన అసోసియేషన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా అదే నేను సూచనలు ఇచ్చాను. అలాంటి ఏదన్నా నిబంధనలకు విరుద్ధంగా మన దృష్టికి తీసుకొస్తే మనం కూడా స్టెప్స్ తీసుకుంటాం. అంటే జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టు అయితే ఇక్కడున్న ల్యాబ్ సెంటర్లు అయినా కానీ, రక్త పరీక్ష కేంద్రాలు అయితే కానీ, ఆర్ఎంపీ డాక్టర్లు అయితే కానీ ఎవరైనా కానీ ఇక్కడ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఎటువంటి చర్యలు చేసినా వారిపైన శాఖాపరమైన చర్యలు తప్పమంటున్నారు గీతాబాయి గారు. కెమెరామెన్ ఆది